అన్నయ్య వదినెక్కడని అడిగితే అన్నయ్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను తనని తీసుకురావడం కోసం వెళ్ళలేదు, ఇంకెప్పుడు కూడా ఈ గడప తొక్కద్దు, ఈ ఇంటికి రావద్దని చెప్పడానికి వెళ్ళాడంట. వాడికి ఏమైందిరా అసలు? మంచోడు మంచోడు అనుకుంటుంటే వాడన్నీ ఇలాంటి పనులు చేస్తున్నాడు. అదే కదా మావయ్య గారు, ఎవరినైనా తిరిగి తీసుకురావడం కోసం వెళ్తారు కానీ ఇక నువ్వు రావద్దు అని చెప్పడం కోసం వెళ్ళరు. బావగారి ఆలోచన అస్సలు కరెక్ట్గా లేదు. ఏంటి మాధవ ఇలా జరుగుతుంది? ఒక పక్క అత్తయ్య మావయ్య విపరీతంగా టెన్షన్ పడుతున్నారు. మనమేం చేయగలం బావా? అన్నీ తెలిసిన అన్నయ్య ఇలా ప్రవర్తిస్తుంటే. రాఘవ, ఆలేఖ్యం తీసుకురావడం కోసం వెళ్ళావు కదా, మరి తనెక్కడా? అక్క, ఆ విషయం మాధవ్కి ఆల్రెడీ చెప్పాను. పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్పాలంటే కుదరదు. ఒరే రాఘవ, నువ్వు మాధవ్తో అన్న మాటలేంట్రా? అలేఖ్యను తీసుకురావడం కోసం కాదు, ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దని చెప్పడానికి వెళ్ళామంట కదా. ఎవరైనా అలా చెప్తారా? ఇప్పటి వరకు నువ్వు మంచోడివి అనుకున్నా, కానీ నీ మంచితనం ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎందుకురా ఇలా చేస్తున్నావు? నానా, నేనేం చేస్తున్నానో అన్నీ నాకు తెలుసు. నా పని నన్ను చేసుకునివ్వండి. అసలు మీ అందరితో వచ్చిన ప్రాబ్లమే ఇది. తను నన్ను ఎంత టార్చర్ పెట్టిందో మీరందరూ కళ్ళారా చూశారు కదా. తను నన్ను పెట్టే టార్చర్కి మీరు ఎంత ఇబ్బంది పడ్డారో బాధపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు తను దూరంగా వెళ్ళిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకున్నాను. కానీ మీరు ఎవరూ సంతోషంగా లేరు. రే మాధవ్, మనం ఫస్ట్ పెట్టిన బ్రాంచ్ ఏదైతే ఉందో అది నీ పేరు మీదకి మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇప్పుడెందుకన్నా ఇవన్నీ చేస్తున్నావు? నేనేదో మాట వరుసకన్నాను, ఇంట్లో వాటా అది ఇదని. ఆ మాట తప్పే, నేను వెనక్కి తీసుకుంటున్నాను. రేయ్, నిజానికి నేను అంత చేసినా కానీ కష్టపడింది నువ్వేరా. అందుకే ఇది నీ పేరు మీదే ఉండాలి. అక్క, నీ పేరు మీద ఒక సైట్ ఉంది కదా, ఆ సైట్ నువ్వే తీసుకో. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. రాఘవ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మాకేం అక్కర్లేదు. బావా, ఇది అక్క పేరు మీద మేం పెట్టాలనుకున్న సైట్, మీరు కాదనకండి. భూమి, మన ఇంట్లో ఫస్ట్ ఎవరికి బిడ్డ పుట్టినా ఆ బిడ్డ కోసం కొంత డబ్బు ఫస్ట్ పక్కకు పెట్టాం. సో ఆ డబ్బు నువ్వు తీసుకో. ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి నీ దగ్గరే పెట్టుకో. వద్దు బావగారు. బావగారు 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 ఇవన్నీ నాకెందుకు? ఈ డిపాజిట్ పత్రాలు వీటితో నేనేం చేసుకోను. వద్దు బావగారు.
అందరూ వినండి. మీ అందరికీ ఎవరికీ కూడా నేను ఈ ఇంటికి పెద్దవాడినైనంత మాత్రాన నష్టం చేయలేదు. సో ఫైనల్గా నేనేమంటున్నానంటే, ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు మాత్రం నేను సుహాసిని పేరు మీద రాసిద్దాం అనుకుంటున్నాను.